ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుండురనియు. ప్రసంగి గ్రంథం 8 అధ్యాయం 12 వచనం. ఆయన సన్నిధిని భయపడువారు అంటే కేవలం ఆరాధన సమయాల్లో మాత్రమే భక్తిగా ఉండేవారు కాదు. తమ అనుదిన జీవితంలో ప్రతిక్షణం తమ సృష్టికర్త కనుదృష్టిలో ఉన్నామని గ్రహించి ఆయనను మాత్రమే సంతోషపెట్టేలా జీవించేవారు. అలాంటి యథార్థవంతులకే వారు ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నా సరే అంతిమంగా దేవుడు క్షేమం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం హామీ ఇస్తుంది. నిజమైన క్షేమం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో తుఫానులు రాకుండా ఉండడం కాదు. కల్లోలమైన తుఫాన్లు కూడా మన పడవలో యేసయ్య ఉండడం వల్ల ఆ యొక్క తుఫానుల నుంచి బయటపడ్డాం. బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు మాతో ఉన్నాడు అన్న నమ్మకంతో లోపల ఆత్మకు నెమ్మది ఉండడమే నిజమైనటువంటి క్షేమం. దేవుని మీద ఆధారపడే వారికి ఆయన ఒక బలమైన కోటలా రక్షణ ఇస్తాడు. క్రైస్తవ జీవితంలో మనము ఆయన సన్నిధికి భయపడితే, ఆయనంటే భయపడుతూ ఈ లోకంలో జీవిస్తూ పాపము చేయకుండా దేవుడు నన్ను గమనిస్తున్నాడని మనం చేసే ఉద్యోగాల చోట కానివ్వండి, మనం చదువుకునే చోట కానివ్వండి, మన యొక్క పనుల్లో ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ మనం భయము కలిగి దేవుడు నన్ను గమనిస్తున్నాడని పాపానికి లోబడకుండా, పాపం చేయకుండా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మన బ్రతుకు దినములన్నీ క్షేమాన్ని ఇస్తాడు. మనం ఆ విధంగా భయపడి పరిపూర్ణమైన క్షేమాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం ఆయన వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు. ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో వారు క్షేమంగా ఉందరని చెప్పారు. ప్రభా, నేను భయపడి ఈ లోకంలో జీవించుట్లో సహాయం దయచేయండి. మా జీవితాలకు క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబ అవసరత తీర్చండి. ప్రతి ఒక్కరి యొక్క అక్కర్తలు తీర్చమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాను. ఈ దినపు పని పాటల్లో, ప్రయాణాల్లో తోడుగుండి మీ సన్నిధి ప్రతి ఒక్కరికి దయచేయమని ధన దీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాను తండ్రి. ఆమెన్.